హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీ. సో ఈరోజు వీడియోలో మనం ఏం టాపిక్ కవర్ చేయబోతామంటే డిఎక్సి టెక్నాలజీస్లో ఓపెనింగ్స్ వచ్చి రిలీజ్ చేస్తుంటారు ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ఆ డీటెయిల్సే మనం ఈ వీడియోలో చూడబోతాం. సో ఎవరని ఎలిజిబుల్, ఎంత శాలరీ ప్యాకేజ్, సో ఎక్కడ లొకేషన్, ఎలా అప్లై చేసే లింక్ డీటెయిల్స్, సో అదేనే ఈ వీడియోలో మనం కవర్ చేయబోతాం. సో మాలిన వరకు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా మీరు అప్లై చేయాలి అనేసి. సో మీరు ప్రాపర్గా అప్లై చేసేటప్పుడే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ ది కంపెనీ డిఎక్సి టెక్నాలజీ. సో టైం వేస్ట్ చేయకుండా వీడియో లోపల వెళ్దాం. సో ఇప్పుడు మనం జాబ్ డీటెయిల్స్ చూస్తాము. జాబ్ రోల్ అనేది ప్రొఫెషనల్ సిస్టమ్ ఇంజనీర్. క్వాలిఫికేషన్ ఇస్ బీఈ బీటెక్, ఓన్లీ సర్క్యూట్ బ్రాంచెస్ ఎలిజిబుల్ మాట, విచ్ మీన్స్ సిఎస్, ఐటీ, ఈసీ, ట్రిపుల్. సో సర్క్యూట్ బ్రాంచెస్ వాళ్ళే ఈ రోల్కి మీరు అప్లై చేయవచ్చు. బ్యాచెస్ చూస్తే 2019 to 2022 ఈస్ ఎలిజిబుల్. 60% అబోవ్ త్రూ అవుట్గా ఉండాలి, విచ్ మీన్స్ మీ 10th ఇంటెన్లో అండ్ యూజీలో వచ్చి 60% పైగా ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చి 0 ఎక్స్పీరియన్స్, which means freshers ki మాత్రమే ఈ పోస్ట్ ఎలిజిబుల్. సాలరీ ప్యాకేజ్ 6.2 LPA is expected. జాబ్ లొకేషన్ వచ్చి బెంగళూరు. ఇంటర్వ్యూ మోడ్ వచ్చి బోత్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో ఏ మోడ్ కానీ వాళ్ళు చూస్ చేసి ఇంటర్వ్యూ జరపవచ్చు. లాస్ట్ డేట్ అనేది స్టిల్ డేట్ అనౌన్స్. సో మీరు వాళ్ళ వరకు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఆఫ్టర్ దిస్ వీడియోనే వెళ్ళి మీరు ఈ పోస్ట్కి మీరు అప్లై చేయండి. బికాస్ మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసి మనం అప్లై చేస్తాం అనుకోపోయేటప్పుడు మీకు లింక్ ఎక్స్పైర్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో సర్వర్ ఇష్యూ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేసేది చూస్తాం. సో ఫస్ట్ అప్లై చేసే లింక్ అనేది మనం డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టి ఉన్నాం, ఓకేనా. సో మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే చాలు, మీకు డిఎక్సి టెక్నాలజీ కెరియర్ వెబ్సైట్ లోపల వెళ్ళిపోతుంది. సో అక్కడ వెళ్ళి మీరు వన్స్ అగైన్ మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని సో మీ డీటెయిల్స్ ఇచ్చి ఈ పోస్ట్కి మీరు అప్లై చేయవచ్చు. సో ఇదే డిఎక్సి టెక్నాలజీ అఫీషియల్ కరియర్ పేజ్. ఇక్కడ వెళ్ళి మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాలా. సో మీరు అప్లై చేసే ముందుగా మీరు వన్స్ అగైన్ ఎలిజిబిలిటీ అన్ని చెక్ చేసుకోండి, జాబ్ డిస్క్రిప్షన్స్ చెక్ చేసుకున్న తర్వాతే ఈ పోస్ట్కి అప్లై చేయండి. సో ఇప్పుడు ఎలా అప్లై చేసేది చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ క్రియేట్ చేయాలి, ఓకేనా. సో అకౌంట్ ఎలా క్రియేట్ చేసేది చూస్తాం. అప్లైని ఇవ్వండి. ఏది వచ్చి అప్లై మాన్యువల్లీ. ఓకే, అప్లై మాన్యువల్లీ ఎందుకు ఇస్తానంటే సో మీకు క్లియర్గా ఎలా అప్లై చేసేది మీకు ఐడియా ఇచ్చేదానికి నేను అప్లై మాన్యువల్లీని ఇస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా మీరు అకౌంట్ క్రియేట్ చేయాలనేసి. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా క్రియేట్ అకౌంట్ని ఇవ్వండి. సో ఫస్ట్ మీ మెయిల్ అడ్రస్ ఇవ్వండి. దెన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ అనేది వచ్చి ఒక క్యాపిటల్ లెటర్, ఆల్ఫాబెట్, నంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ విత్ 8 లెటర్స్ ఉండాలి. సో ఇదన్నీ కలిపి ఉండేలాగా మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అండ్ దెన్ రీఎంటర్ యువర్ పాస్వర్డ్ అండ్ దెన్ చెక్ బాక్స్ టిక్ చేసి క్రియేట్ అకౌంట్ని ఇవ్వండి. సో మీ ఇన్ఫర్మేషన్ అన్నీ అడుగుతుంది. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్, ఓకే. సో ఇక్కడ వెళ్ళి మీరు జాబ్ బోర్డ్ని ఇవ్వండి. జాబ్ బోర్డ్ ఇచ్చి జస్ట్ మీరు సో హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్ ఇన్ డిఎక్సి టెక్నాలజీ అడుగుతుంది. సో నో, బికాస్ మన ఫ్రెషర్గా అప్లై చేసే వల్ల ఇక్కడ నోనే ఇవ్వాలి. అండ్ దెన్ కంట్రీ ఆటోమేటిక్గా ఇండియా అని తీసుకుంటుంది. అండ్ దెన్ మీ లీగల్ నేమ్ అడుగుతుంది, ప్రిఫర్డ్ నేమ్ అడుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ యువర్ అఫీషియల్ నేమ్ మీకు ఆల్టర్నేటివ్ నేమ్ ఎనీథింగ్ ఉంటే మీరు ఇక్కడ జస్ట్ క్లిక్ ఇచ్చి మీ ఆల్టర్నేటివ్ అఫీషియల్ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. బట్ నేను ఇక్కడ ఓన్లీ 1 నేమ్ ఇస్తాను. సో నేను ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేయలేదు. సపోజ్ మీరు వచ్చి 2 నేమ్స్ మీరు మిమ్మల్ని పిలుస్తారంటే ఆ సెకండ్ నేమ్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. అండ్ దెన్ అడ్రస్ అడుగుతుంది, అడ్రస్ ఇవ్వండి. అండ్ మెయిల్ అడ్రస్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అండ్ దెన్ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీది. అండ్ గివ్ సేవ్ అండ్ కంటిన్యూ. దెన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ మనకు అప్లికబుల్ కాదు, మీరు ఎడ్యుకేషన్ అడుగుతుంది. సో ఎడ్యుకేషన్ ఇవ్వండి. యాడ్ ఇచ్చి మీ యూనివర్సిటీ నేమ్ ఇవ్వండి. సో డిగ్రీ అడుగుతుంది, బ్యాచిలర్స్ డిగ్రీని ఇస్తాను. అండ్ ఫీల్డ్ అడుగుతుంది. సో మీ సిజిపిఏ అడుగుతుంది, సిజిపిఏ వేయండి, జీపీఏ. అండ్ మీ కోర్స్ డ్యూరేషన్ అడుగుతుంది. నేను 2021కి అప్లై చేసే వల్ల సో 2017 to 2021 ఇస్తాను.
అండ్ యాడ్ అనదర్ ఇవ్వండి. సో ఇక్కడ మీ స్కూల్ డీటెయిల్స్ ఇవ్వండి. నేను జస్ట్ ఇక్కడ బయాలజీని ఇస్తాను. అండ్ మీ జీపీఏ అడుగుతుంది, పర్సంటేజ్లో ఇవ్వకూడదు అనమాట, ఇక్కడ జీపీఏలు ఇవ్వాలి. అండ్ కోర్స్ డ్యూరేషన్, అండ్ దెన్ యాడ్ అనదర్. సో మీ స్కూల్ డీటెయిల్స్ ఇవ్వండి, 10th స్టాండర్డ్ది. అండ్ దెన్ పర్సంటేజ్ అడుగుతుంది, సారీ జీపీఏ అడుగుతుంది. సో మీరు జీపీఏ ఇవ్వాలన్నమాట. ఓకే, సో అన్ని 3 డీటెయిల్స్ ఇచ్చేసాను. అండ్ దెన్ మీ స్కిల్స్ అడుగుతుంది మాట. ఓకే, సో మీకు పైథాన్ నాలెడ్జ్ ఉంటే పైథాన్ ఇవ్వండి. జస్ట్ సర్చ్ పైథాన్ క్లిక్ చేసి సర్చ్ని ఇస్తే పైథాన్ డిగ్రీ అన్నీ వస్తుంది. ఓకే, అండ్ దెన్ C++ ఇస్తాను, PHP, SQL. సో మీకు ఏమేమి నాలెడ్జ్ ఉందో అదన్నీ ఇక్కడ మెన్షన్ చేయండి, మీకు టెక్నికల్ స్కిల్ నాలెడ్జ్. అండ్ దెన్ మీ CVని అప్లోడ్ చేసుకోండి. సో వెబ్సైట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలని అవసరం లేదు. అండ్ దెన్ గివ్ సేవ్ అండ్ కంటిన్యూ. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ జస్ట్ చెక్ బాక్స్ టిక్ చేసుకోండి, టిక్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో 1 సెకండ్ చెక్ చేసుకోండి, మీరు ఇచ్చిన డీటెయిల్స్ స్పెల్లింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉందా, 4 నెంబర్స్ అన్నీ. సో చెక్ చేసుకుని తర్వాత ఇక్కడ లాస్ట్లో సబ్మిట్ చేయండి. సపోజ్ మీరు ఎనీథింగ్ తప్పు ఇచ్చి ఉంటే బ్యాక్ వెళ్ళి అది ఎడిట్ చేసుకోండి. సో నేను ఇక్కడ సబ్మిట్ని ఇస్తాను. సో దట్స్ ఇట్. సో మీ అప్లికేషన్ వచ్చి ఫిల్ అయిపోయింది, సబ్మిట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అప్లికేషన్ వచ్చేసింది. సో మీ మెయిల్ ఐడి ఇచ్చున్నారు కదా, ఆ మెయిల్ ఐడిని ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూనే ఉండండి. సో సపోజ్ మీరు ఎలిజిబుల్, ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్గా ఉంటే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ DXC టెక్నాలజీ. సో ఇప్పుడు ఈ పోస్ట్ ప్రొఫెషనల్ సిస్టమ్ ఇంజనీర్ చూసాం కదా. సో అదర్ దాన్ దిస్ పోస్ట్, ఓకేనా, ఈ DXC టెక్నాలజీలో మరి ఏమేమి ఓపెనింగ్స్ ఉంది అనేసి మనం ఎలా తెలుసుకోవాలి అండ్ దానికి మనం ఎలా అప్లై చేసేది చూస్తాము. దానికి ముందుగా సో ఇక్కడ వచ్చి కింద మై అప్లికేషన్ అనేది ఉంది కదా, ఇది మీ అప్లికేషన్ స్టేటస్. ఓకేనా, సో ఇప్పుడు మన ప్రొఫెషనల్ సిస్టమ్ ఇంజనీర్కి జస్ట్ అప్లై చేసి ఉన్నాము. సో అప్లికేషన్ స్టేటస్ దేంట్లో ఉందంటే ఇన్ ప్రాసెస్, రివ్యూ ప్రాసెస్లో ఉంది. సో వాళ్ళు ఇంకా రివ్యూ చేయలేదన్నమాట. ఓకేనా, సో ఏ రోజు సబ్మిట్ చేసి ఉన్నామంటే ఈ రోజు డేట్ వస్తుంది. సపోజ్ వాళ్ళు రివ్యూ చేసి మీకు ఎలిజిబిలిటీ అయిందంటే మీకు కాల్ లెటర్ జనరేట్ చేస్తారు కదా, అక్కడ వాళ్ళు ఇక్కడ పోర్టల్లో అప్డేట్ చేసేస్తారు. సో నెక్స్ట్ ఏం స్టేటస్లో ఉంది, మీ ఇంటర్వ్యూ ఏం స్టేటస్లో ఉంది, మీ ఆన్ బోర్డింగ్ ఏం స్టేటస్లో ఉంది, మీ ఆఫర్ లెటర్ ఏం స్టేటస్లో ఉంది అన్నీ ఇక్కడనే వాళ్ళు అప్డేట్ చేస్తారు విత్ అప్లికేషన్ స్టేటస్ అండ్ ది డేట్ అండ్ ది యాక్షన్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పాను కదా మీరు ఎలా అదర్ రోల్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రొఫెషనల్ సిస్టమ్ ఇంజనీర్, దాని తప్ప మరి ఏమేం రోల్ DXCలో ఉంది, సో దానికి ఎలా అప్లై చేసేది చూస్తాము. సో రైట్ సైడ్ ఇదే మీ అకౌంట్, మీ మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ అయింది కదా. సో ఇక్కడ రైట్ సైడ్లో సర్చ్ ఫర్ జాబ్స్ ఉంది కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ జాబ్స్ DXCలో ఉండేది అన్నీ ఇక్కడ మీకు వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ వెళ్ళి మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదు నాకు అన్ని ఏమేమి జాబ్స్ ఉంది అనేసి చూస్తే 1302 జాబ్స్ ఫౌండ్. సో ఈ అన్ని జాబ్స్ వచ్చి DXCలో ఇప్పుడు ప్రెసెంట్గా ఉంది. సో సపోజ్ ఈ జాబ్కి మీరు వచ్చి అప్లై చేయాలా ఫర్ ఎగ్జాంపుల్, సో జస్ట్ మీరు క్లిక్ చేస్తే చాలు మీకు మీకు జాబ్ రోల్, ఓకేనా, జాబ్ డిస్క్రిప్షన్ అన్నీ వచ్చేస్తుంది. సో మీరు 1 సెకండ్ చెక్ చేసుకొని ఈ పోస్ట్కి మీరు అప్లై చేయవచ్చు. సో ఇక్కడ ఉండే అన్ని పోస్ట్ కూడా మీరు వచ్చి అప్లై చేయవచ్చు. సో ఈ జాబ్ పోస్ట్కి ఇన్ DXC టెక్నాలజీ ప్రొఫెషనల్ సిస్టమ్ ఇంజనీర్కి మీరు అప్లై చేయాలంటే సో దాని లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టి ఉన్నాము. సో మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలు మీకు DXC టెక్నాలజీ కెరియర్ వెబ్సైట్ లోపల వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళి మీ ఎలిజిబిలిటీ 1 సెకండ్ మీరు చెక్ చేసుకొని మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ డీటెయిల్స్ ఇచ్చి ఈ పోస్ట్కి మీరు అప్లై చేయవచ్చు. సో అప్లై చేసే ముందుగా మీ రెస్యూమ్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఒక ఫ్రెషర్కి ప్రాపర్గా ఎలా రెస్యూమ్ ప్రిపేర్ చేయాలి, ఏ పాయింట్స్ మీరు ఇంక్లూడ్ చేయాలి, ఏది ఎక్స్క్లూడ్ చేయాలి అనేసి ఒక డీటెయిల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. సో దాని లింక్ కూడా మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాము. సో అక్కడ క్లిక్ చేసి మీరు మీ రెస్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలనేసి ఐడియా తెలుసుకోవచ్చు. సో
సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియోని నేను ఎండ్ చేసుకుంటాను. సో ఇలానే మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, ప్లేస్మెంట్ గైడెన్స్, కెరియర్ సపోర్ట్, టెక్నికల్ స్కిల్స్లో డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ అన్నీ అప్కమింగ్ వీడియోస్లో మేము పోస్ట్ చేస్తాము. సో మా వీడియోస్ మీకు త్వరగా రావాలంటే మా గివింగ్స్ టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఇచ్చుకోండి. సో దట్ అప్పుడే మీకు త్వరగా మా వీడియోస్ వచ్చి మీకు పోస్ట్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో మీకు వీడియోస్లో డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మేము రిప్లై చేస్తాము. అండ్ ఆల్సో మీకు పర్సనలీ ఎనీ డౌట్స్ ఉంది క్లారిఫై చేయాలంటే మా హెచ్ఆర్స్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. సో దానికి కాంటాక్ట్ చేసి మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇంకో వీడియోలో మేము మిమ్మల్ని మీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.